ఎవడో కొత్త రైటర్ దొరికాడన్నావు? రెడీగా ఉన్నాడు సార్. సరే స్క్రిప్ట్ పంపమను. స్క్రిప్ట్ ఎవడికి ఇవ్వడంట సార్, అతనే చెప్తాడంట సార్. రమ్మను. మనల్ని రమ్మంటున్నాడు సార్. ఇంకా స్టార్టే చేయలేదు, అప్పుడు వేసాలా? ఆ ప్లేస్ అతనికి సెంటిమెంట్ అంట సార్. సరే వెళ్దాంపా. ఓకే సార్. ఇటు రండి. ఇటా? ఇటే సార్. ఆల్రెడీ ఓపెన్ ఉంది కదరా, కొడతావేంటిపా? మీరు కాదు, నా పేరు వీరు. మిమ్మల్ని ఎక్కడో చూశానే. అందరు అలానే అంటుంటారు. పాయింట్కి వద్దామా? ఓకే, స్టోరీ ఏదో ఉందంటగా. ఒక అద్భుతమైన లేడీ ఓరియంటెడ్ టిపికల్ స్టోరీ ఒకటి ఉంది. పేరేంటి? ఐలాండ్లో అమ్మాయి. ఐలాండ్లో అమ్మాయి పేరు. సరే స్టోరీలోకి వెళ్దామా? నేను కథ చెప్పేటప్పుడు మీ పూర్తి కాన్సన్ట్రేషన్ నాకు కావాలి, లేకపోతే నాకు మూడ్ రాదు. సో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారా? సరే కానివ్వండి. కట్ చేస్తే? ఇంక స్టార్ట్ చేయలేదు, అప్పుడే కట్ చేస్తున్నా. సారీ ఓపెన్ చేస్తే అది హైదరాబాద్లో చేపల మార్కెట్. సండే కాబట్టి బాగా రష్గా ఉంది. అందరి అరుపుల మధ్యలో నుంచి హీరోయిన్ స్వీట్ వాయిస్. కెమెరా అలా తిప్పితే ఆ అరుపుల మధ్యలో నుంచి ఆ కంపు కొట్టే చేపల మధ్య హీరోయిన్ చేపలు అమ్ముకుంటుంది. అదేంటి టైటిల్కి స్టోరీకి సంబంధం లేకుండా చెప్తున్నావు? అక్కడికే వస్తున్నా సార్, ఇక్కడ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఓకే. ఓ రోజు అమ్మటానికి చేపలు లేవు, తన చేతిలో డబ్బులు లేవు, కనీసం తినడానికి దోశలు కూడా లేవు సార్. దోశలా? అవును, హీరోయిన్కి దోశలు అంటే ఇష్టం సార్. నువ్వు కానివయ్యా. అప్పుడు ఏం చెయ్యాలో తెలియని హీరోయిన్ తన దగ్గరున్న టాటా ఆటో వేసుకొని సముద్రపు ఒడ్డుకు చేరుకుంది. ఏంటి, హైదరాబాద్ నుండి టాటా ఆటో వేసుకొని సముద్రం ఒడ్డు దాకా వెళ్ళిందా? అదేంటి డబ్బులు లేవన్నావు? పెట్రోల్ ఎలా వచ్చింది? టోల్ ట్యాక్స్లు ఎలా కట్టింది? లాజిక్ మిస్ అయింది. ఇక్కడ ఎమోషన్స్కి లాజిక్లు ఉండవు సార్. అలా ఎమోషన్లో తను ఈదుకుంటూ ఐలాండ్కు చేరుకుంటుంది. తను ఐలాండ్ చేరుకున్నాక ఇక్కడ ఒక క్రేన్ షాట్. ఆ షాట్లో ముందు హీరోయిన్, వెనక ఆటో. ఇప్పుడు ఒక టైటిల్, మన టైటిల్ ఐలాండ్లో అమ్మాయి. తర్వాత ఎండ్ క్రెడిట్సే. క్రెడిట్సా? అప్పుడే అయిపోయిందా? అయిపోయింది సార్. ఏం చెప్పావని అయిపోయింది? స్టోరీ అంతే సార్. మరీ చిన్నగుందే ఆ సినిమా, ఇంటర్వెల్ వరకు కూడా రాదు లెంత్. దాంతే ఉంది సార్. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ ఒక ఫైట్ యాడ్ చేసామంటే సెట్ అయిపోద్ది కదా. తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందో చెప్పాలి కదా, కంక్లూజన్ ఇవ్వాలి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. అది పార్ట్ 2లో చూపిద్దాం సార్. ఐలాండ్లో అమ్మాయి ద కన్క్లూజన్ అని పెడదాం.
మీకు సరిగా అర్థమైనట్లేదు. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి చూపిస్తా. ఉండండి, మీకు క్లియర్గా చెప్తా. స్టోరీ ఇంటర్వెల్ వరకు రివర్స్లో నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కరెక్ట్గా నడుస్తుంది. అంతే, పార్ట్ 1 ఈజ్ ఓవర్. ఏరా పొద్దున్నే ఎవడు కనపడలేదా? అయ్యో సార్, ఇది ఎపిక్ సార్, కొత్తగా ఉంది కదా. చెత్తగా ఉంది. ఏరా ఐలాండ్లో అమ్మాయా? లేడీ ఓరియంటెడ్ మూవీయా? సార్ 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 సార్, మీరేంటానంటే నా దగ్గర ఒక కొత్త స్టోరీ ఉంది. ఆకలేస్తే అన్నం పెడతానని ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. వీడి గురించి చెప్పింది నువ్వే కదా? అవును సార్, అంటే కొత్త కథలు వీడి గురించి వెతకమన్నారు చెప్పింది కదా నువ్వే అని. కదా? అవును సార్. అయితే మొత్తం స్టోరీ వినిరా, ఇదే నీకు పనిష్మెంట్. ఒరే నా వల్ల కాదురా. వినండి సార్, మంచి లవ్ స్టోరీ. అరే నన్ను వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతాను. ఓపెన్ చేస్తే ఆకలితో ఉన్న హీరోకి హీరోయిన్ అన్నం పెడుతుంది సార్.